నువ్వు అడిగింది రక్షణ, నేనిచ్చింది శిక్షణ. శిక్షణ? అర్జున్ ఉదయం లేవగానే దేవుడి ముందు కూర్చొని దీపం వెలిగించి కళ్ళు మూసుకొని ఒకటే ప్రార్థన చేసేవాడు. దేవుడా, నేను నిన్ను నమ్ముతున్నాను, నీ పేరే జపిస్తున్నాను, అయినా నా జీవితం ఎందుకు కష్టాల్లోనే ఉంది? రోజులు గడిచాయి, కానీ ఏ మార్పు లేదు. జాబుల్లో అవమానాలు, డబ్బు సమస్యలు, మనుషుల మాటలు. నేను చాలా అలసిపోయాను. ఆ రోజు రాత్రి కన్నీళ్లతోనే నిద్రపోయాడు. అదే రోజు ఒక కల వచ్చింది. చుట్టూ ప్రశాంతమైన వెలుగు. ఆ వెలుగులో తను నమ్ముకున్న దేవుడు. అర్జున్, నువ్వు నన్ను అడిగే ప్రశ్న, నా జీవితం ఎందుకు మారడం లేదు? అవును దేవుడా, నేనేం తప్పు చేశాను? దేవుడు మెల్లగా, నువ్వు అడిగింది రక్షణ, నేను ఇచ్చింది శిక్షణ. అర్జున్కి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు పడిన అవమానం నీ అహంకారాన్ని కరిగించడానికి, నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఆర్థిక కష్టం నీకు డబ్బు విలువ నేర్పడానికి, నిన్ను ఒంటరిగా వదిలిన మనుషులు నీ మీద నువ్వు నిలబడడం నేర్పడానికి. ఆ మాటలు నెమ్మదిగా అర్జున్ గుండెల్లోకి దిగిపోయాయి. దేవుడు ఇంకా అన్నాడు, నిన్ను నేను కాపాడితే నువ్వు బలహీనుడు అవుతావు. అదే నువ్వు నిన్ను కాపాడుకునే శక్తినిస్తే నువ్వు బలవంతుడు అవుతావు. కల ముగిసింది. అర్జున్ ఉదయం లేవగానే సమస్యలు అలాగే ఉన్నాయి. అయినా అర్జున్ దేవుడి ముందుకు వెళ్ళి దీపం వెలిగించి, దేవుడా, ఈ కష్టాన్ని ఎదిరించే శక్తి నాకు ఇవ్వు అని ప్రార్థించాడు. అప్పటి నుండి అర్జున్ జీవితం నెమ్మదిగా సాగింది.